వెల్కమ్ టు మామ కథలు. ఈరోజు మీ మామ మంచి కథతో వచ్చాడు. ఒక దట్టమైన అడవిలో తల్లి జింక మరియు పిల్ల జింక ఉండేవి. ఒకరోజు రెండు జింకలు గడ్డి మేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే జింక పిల్లకు దాహం వేసి చెరువు దగ్గరికి వెళ్ళింది. తల్లి జింక గడ్డి మేస్తూ అక్కడే ఉండిపోయింది. అప్పుడే ఆకలితో ఉన్న సింహం చెట్టు వెనుక దాక్కొని తల్లి జింకని చూసింది. చూసి సింహం పరిగెత్తుకుంటెళ్ళి తల్లి జింకపై దాడి చేసింది. ఇదంతా చూస్తున్న జింక పిల్ల బాధతో కుంగిపోయింది. అక్కడే ఉంటే తనని కూడా చంపేస్తుందనే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్తూ వెళ్తూ కొత్త అడవికి చేరుకుంది. అక్కడ ఒక చెట్టు కింద దిగులుగా కూర్చొని ఉండగా ఒక చిన్న సింహం పిల్ల కనిపించింది. అప్పుడే కొన్ని హైనాలు సింహం పిల్లని చుట్టుముట్టాయి. ఆ సింహం పిల్ల పుట్టుకతోనే మూగది. అదేమీ అరవలేక భయంతో వణికిపోతుంది. ఇది చూసిన జింక పిల్ల మొదట భయపడింది. కానీ సింహం పిల్ల ప్రమాదంలో ఉందని గ్రహించింది. అది ధైర్యం చేసి తన శక్తి మేరకు గట్టిగా అరిచింది. ఆ అరుపు వినగానే తల్లి సింహం మెరుపు వేగంతో అక్కడికి వచ్చింది. ఒక్కసారిగా తల్లి సింహం ఆకాశం కంపించేలా గర్జించింది. ఆ గర్జనకు హైనాలు పారిపోయాయి. తల్లి సింహం తన బిడ్డను కాపాడిన జింక పిల్లను ప్రేమగా దగ్గర తీసుకుంది. జింక పిల్ల తన అమ్మను కోల్పోయిన విషయం సింహానికి చెప్పింది. అది వినగానే సింహం మనసు కరిగిపోయింది. అప్పుడు సింహం ఇక మీద నువ్వు కూడా నా బిడ్డవే అని ప్రేమగా చెప్పింది. అప్పటి నుంచి ఆ అడవిలో అద్భుతమైన దృశ్యం కనిపించేది. ఒక సింహం పిల్ల, ఒక జింక పిల్ల సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవి. తల్లి సింహం వారిని ప్రేమగా చూసుకునేది. ఈ కథలో సందేశం ఏమిటంటే సహాయం చేయడానికి భాష, జాతి, కులం అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. మరిన్ని కథల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.